కాకినాడ రూరల్ అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా వైసీపీ నాయకుడు కర్రి గోపాలకృష్ణ, వైసీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కాకినాడ సర్పవరం జంక్షన్ వద్ద గల కాకినాడ రూరల్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి కర్రి గోపాలకృష్ణ శెట్టిబలిజ సంఘం నాయకుడు చొల్లంగి వేణుగోపాల్ తన అనుచరులతో కలిసి వచ్చి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. ఈ సందర్భంగా కర్రి గోపాలకృష్ణ చొల్లంగి వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. నియోజక ప్రజలకు అందరికీ నా విన్నపం. ఈరోజు కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి బీసీ సామాజిక వర్గం చాలా బలంగా ఉంది. అన్ని ఎక్కువ అవకాశాలు బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి ఉంది. పార్టీలు ఈరోజు మమ్మల్ని ఓటర్లుగానే గుర్తించి మాకు నాయకత్వాలు అప్పగించడంలో విఫలమవుతున్నారు. కాబట్టి ఈరోజు బీసీలకు టికెట్ కేటాయించలేదు కాబట్టి మరీ ముఖ్యంగా శెట్టిబలిజ. సో మేము ఈరోజు బీసీ అభ్యర్థిగా నేను ముందుకు వచ్చాను. బీసీల ఆశీర్వాదంతో, బీసీ పెద్దల ఆశీర్వాదంతో ముందుకు వచ్చాను. బీసీలారా ఆశించవద్దు, శాసిద్దాం. మన పాలన మనమే చేసుకుందాం, మన ఓటు మనం వేసుకుందాం. గుర్తించండి. మీ అందరినీ తొందరలోనే ప్రచారంలో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. ఏ విధంగానూ పట్లను కట్టడం కానీ వాళ్ళకి ఏదైనా డిఫామ్ ఇవ్వడంలో కానీ మొగ్గు చూపడంలో ఏ పార్టీ కూడా ముందుకు రాలేదు. ఈ విషయాన్ని బీసీలకు గమనించాలి. ఎందుకంటే అడుగడుగున అన్ని విధాలా మనకు అవమానాలు జరుగుతున్నాయి. ఈ అవమానం ఒక కర్రి గోపాలకృష్ణదో లేకపోతే మన డాక్టర్ అన్నవరందో లేకపోతే బాబాదో కాదు. ఇది యావత్ బీసీ జాతిగా భావించాల్సిన అవసరం మనకుంది. మనకు కావాలని ప్లాన్ ప్రకారం నిర్లక్ష్యం చేశారు. ఏ సామాజిక వర్గం సీట్ అయితే ఉందో అదే సామాజిక వర్గాన్ని కేటాయించినట్లయితే కొంతవరకు మా సంతృప్తి ఉండేది. కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారు కాబట్టి ఖచ్చితంగా గుండెలు నింపుకొని ఖచ్చితంగా ఓట్లు వేయాలి. ఆ ఓట్లు బీఆర్ఎస్ ఏదైతే మేము సర్వేలో డిసైడ్ అవుతుందో ఆ సర్వే ప్రకారంగా ఖచ్చితంగా వెల్లడిస్తాము. ఈలోపు మాట ఖచ్చితంగా అందరూ కూడా ఈ యొక్క కవ్వింపులకి గురి కావద్దని అనేక పార్టీలు ఇంకా కూడా కొన్ని పార్టీలు కొంతమంది ముందుకు పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా శెట్టిబలిజని టార్గెట్ చేసి కావాలని నిలబెట్టి ఓట్లు చేల్చే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు చేయలేనివ్వకూడదని మీ ద్వారా